విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. దీని అర్థం ఏంటి బాబు? దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా? శ్రీవారి లడ్డు ప్రసాదం తన పర్యటనపై చంద్రబాబు అబద్ధాలను ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్ సత్యమే జయతే అంటూ ట్వీట్ చేసిండట. ట్విట్టర్లో ట్వీట్ చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మేమేమన్నా తిరుపతి తిరుమల దర్శనం చేసుకుంటానంటే ఎవరన్నా వద్దన్నారా? ఎవడన్నా నోటీస్ ఇచ్చిండా? ఆపింది ఎవరు? ఇది నాన్ సెన్సు, ఏం మాట్లాడుతున్నారు అని అడిగిండు ప్రెస్ మీట్లో. దానికి కౌంటర్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండు, నువ్వు వద్దనేది ఏంది, డైరెక్ట్గా నోటీస్ ఇచ్చినావు, మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నోటీస్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి లేదు, తిరుమలకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి లేదు అధికారికంగా, మీరు వస్తే కేసులు అయితే చట్ట ప్రకారం అని చెప్తుంది. అంటే దాని అర్థమైంది. మరి ఎవరి గురించి చెప్పారు? చంద్రమండలం గురించి చెప్పారా? అమెరికా అధ్యక్షుడి గురించి చెప్పారా? అక్కడ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి అని రాశారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతులు లేవు. అనుమతులు లేవు అంటే దాని అర్థమైంది, వస్తే మొయ్యటం, గొడవ చేయటం, ఇదే కదా. మరి మీరు ఇంకా నోటీస్ ఇచ్చేది ఇది నోటీస్ కాదా? పోలీసులు ఇచ్చింది కాదు అది అని జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్విట్టర్లో చెప్పిండు. సత్యమేవ జయతే, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది, అబద్ధాలు కొద్ది రోజులు ఉంటే అబద్ధాలు ఎన్ని రోజులు ఆడతారు ఇట్లా అని. దాంతోపాటు నెయ్యి కల్తీ, లడ్డు కల్తీకి సంబంధించి కూడా ఆయన కొన్ని ట్విట్టర్లో చెప్పిండు. అబద్ధాలు చంద్రబాబు అబద్ధాలు చెప్పాడు అనడానికి ఇవో చెప్పిన మాటలే సాక్ష్యం, ఎవరిదో కాదు, జగన్మోహన్ రెడ్డితో, వైఎస్ఆర్సీపీ నాయకులతో, ఇంకా మిగతా అధికారులతో తీసుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యిని, కల్తీ జరగకుండానే లేని కల్తీని, లేని అపచారాన్ని ఎట్లా ప్రచారం చేసిండనే దానికి సాక్ష్యం టీటీడీ ఈవోనే సాక్ష్యం. ఆయన సాక్షిగానే జరిగింది. ఆ సాక్ష్యాలను కూడా వీడియోలు, ఆడియోలు ఉన్నాయి, వాస్తవంగా కనపడుతున్నాయి మనకి. ఇగో 23 జూలై నాడు వనస్పతి కలిసిందని ట్యాంకర్లు రిజెక్ట్ చేశామని ఆయన చెప్పిండు, ఈవో గారు శ్యామలారావు. 23 జూలై, మళ్ళీ 20 సెప్టెంబర్ నాడు 4 ట్యాంకర్లు వెనక పంపినామని చెప్పిండు. అంటే కల్తీ జరగలే. అది వనస్పతి కలిసిందా, కవ్వు కలిసిందా, లేకపోతే ఇంకోటి కలిసిందా పక్కన పెడితే, ఏది కలిసినప్పటికీ దాంట్లో తేడా ఉందని చెప్పి రిజెక్ట్ చేసినాం, వెనక్కి పంపించినాం అని క్లియర్ కట్గా సంబంధిత అథారిటీ ఆయన చెప్పిండు. కానీ మీరేం చెప్తున్నారు ముఖ్యమంత్రిగా? రాజకీయ కోసం, రాద్ధాంతం కోసం. ఈయన 20 నాడు కల్తీ, ఈయన 18/9 నాడు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారు అని 18 రోజు అని చెప్తే 20 రోజులు లేదు లేదు మేము కలపలేదు, అదంతా తప్పు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేది అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. 18 సెప్టెంబర్ నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్, ఎక్కడో రివ్యూలో కాదు, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిండు, లడ్డు తయారు చేసే నెయ్యిలో ఆవు కొవ్వు కలిసింది అని చెప్పి. దానికి ఖండనగా టీటీడీఓ 20 సెప్టెంబర్ నాడు ఒకరోజు గ్యాప్ ఇచ్చి లేదు వాటిని రిజెక్ట్ చేసినాం, అది కొవ్వు కలిసిందా ఇంకోటి కలిసిందా పక్కన పెడితే తేడా ఉందని తెలిసింది, రిజెక్ట్ చేసినాం అని చెప్పిండు. ఇక రిజెక్ట్ చేయడం జరిగిన తర్వాత కల్తీ ఎక్కడ జరిగింది, అపచారం ఎక్కడ జరిగింది, ఎందుకు మీరు దాడి చేస్తున్నారు అనే దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియోలను క్లిప్ చేస్తూ చెప్పిండు. మళ్ళీ 22వ తారీఖు 18 నాడు ఇది చెప్తే 20 నాడు ఏం లేదు, కల్తీ జరగలేదు, మేము మొత్తం వెనక్కి పంపినామని ఈవో గారు చెప్తే మళ్ళీ 22 ఈయన కౌంటర్గా ముఖ్యమంత్రి చెప్పిండు. ఈవోకి ఏం చెప్పిండు? మళ్ళీ అవే కల్తీ మాటలు, 4 ట్యాంకర్లు అప్పటికే వచ్చేసాయి, వాటిలోని కల్తీనైన వాడారు అంటే మీరు అత్యుత్సాహం ప్రదర్శించి ఈవో గారు వాడలేదురా నాయన అని మొత్తుకుంటుంటే, వాటిని రిజెక్ట్ చేసినామని మొత్తుకుంటుంటే, 20 సెప్టెంబర్ నాడు ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు మీరు చెప్పింది అబద్ధం అని. మీరు 18 రోజు ముందు రోజు చెప్తే లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు, అది ఎక్కడ మేము వాడలేదు అని చెప్పిండు. దాని తర్వాత 20 రోజు మళ్ళీ చెప్తే మళ్ళీ 22 రోజు నువ్వు ఈవో గారు చెప్పిందే తప్పు, కలిపారు అని చెప్తి. ఇది కలిపిందా, మీరు కలిపారని ప్రచారమా, అపచారం కోసం ప్రచారం చేశారనేది స్పష్టంగా తెలుస్తుంది. అబద్ధాలు ఎన్ని రోజులు నూరు పోసినా అది నిజం కాదు అనేది ఆయన సత్యమే జయతే అని రాసిండు. 27/9 నాడు ఆ నెయ్యి ఎక్కడ వాడారో, నెయ్యి వాడాము కానీ ఎక్కడ వాడామో అప్రస్తుతం అని మళ్ళీ చంద్రబాబు నాయుడు మొన్న చెప్పిండు 27 తారీఖు. మరి ఎక్కడ వాడారో తెలియకుండా పదే కల్తీ జరిగిందనేది చెప్తారు. నెయ్యిలో కల్తీ ఉండొచ్చు, దాన్ని లడ్డూలో వాడితే లడ్డూలో కల్తీ జరిగిందని అర్థం, అపచారం జరిగింది. నెయ్యి కల్తీ జరిగిందని ఈవో గారు కూడా చెప్పిండు, దాంట్లో వనస్పతి ఏదో కొవ్వులు ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి దాన్ని రిజెక్ట్ చేసిన అన్నాడు. రిజెక్ట్ చేశాక వాళ్ళు ఒకవేళ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు వేరే దగ్గర వాడుకుంటే కూడా ఇక్కడ కల్తీ జరిగినట్ట. నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం కానీ కల్తీ జరిగింది అంటే ఏంది దాని అర్థం? అంటే మేము అబద్ధం చెప్పిన నేను 18 సెప్టెంబర్ రోజు ఒక అబద్ధం చెప్పిన పబ్లిక్ కాదు, దాన్ని కప్పించుకోవడానికి 100 అబద్ధాలు చెప్తానే కార్యక్రమం ఇది. వదిలిండి ఒక అబద్ధం,
దాన్ని ఏం చేయాలో తెలవని పరిస్థితి. అడ్డంగా బుక్ అయిండు. 10 రోజుల్లోనే అడ్డంగా బుక్ చేసిండు జగన్మోహన్ రెడ్డి. మీడియా, పబ్లిక్కు ఎవడిని నమ్మలే. ఏదో అనుకుండు మొత్తం రోడ్ల మీదకి వస్తారు, హిందువులు మొత్తం హిందూ సంఘాలు, హిందూ విహెచ్పి, ఆర్ఎస్ఎస్, హిందూ మఠాధిపతులు మొత్తం రోడ్ల మీదకి వస్తే ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెడతారు అనుకుండు. అది వర్కౌట్ కాలే. వర్కౌట్ కాక రివర్స్ నాకే కొట్టింది అయింది. ఏది జరగకుండా జరిగిందని చెప్పిన ఇవో ఒక రకంగా నేను ఒక రకంగా చెప్పిన అన్నాడు. కాబట్టి మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి ఏమన్నా పదే 10 సార్లు అన్నాడు. లేదు గల్తీ జరిగింది వాడారని. వాడలేదని వీళ్ళు చెప్తుంటే వాడారని ఆయన చెప్తుంటే ఈ జనాలలో నీ కథ ఏందో అర్థమైంది, నీ డ్రామా, నీ ప్రచారం ఏందో, నీ రాద్ధాంతం అర్థమైంది అనేది ప్రజల్లోకి వచ్చింది. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినది. మళ్ళీ 27 తారీఖు వచ్చేటానికి ఏం చెప్తుండు, కల్తీ ఏది జరిగింది, ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం. ఎక్కడ వాడారో తెలవకుండా లడ్డూలో కల్తీ జరిగిందని అడి చెబుతూ, తిరుమల ప్రసాదం అపచారం అయిందని అడి చెబుతూ, సంప్రోక్షణలు ఎడ చేయమంటావు, ఇదంతా ఏంటి రాద్ధాంతం కాదు అనేది ఇలా మాట్లాడుకున్న పరిస్థితి ప్రజల్లో ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది.